హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేశ్వర్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేశ్వర్లో వ్లాగ్ వీడియో వచ్చేసి పిల్లలకి మందారం హెయిర్ ప్యాక్ పెట్టానండి. మందారం హెయిర్ ప్యాక్ పెట్టడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చక్కగా ఉంటుంది, హెయిర్ బ్లాక్గా అవుతుంది. సో టుడే మందారం హెయిర్ ప్యాక్ని పిల్లలకి అప్లై చేశాను. అది ఎలా అప్లై చేశాను వ్లాగ్ రూపంలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఈరోజు ఏంటంటే కొద్దిగా బియ్యపిండి ఉంటే కనుక పునుగుల్లాగా వేసానండి. దీంట్లో కొద్దిగా రవ్వను కలిపేసేసి పునుగుల్లాగా ప్రిపేర్ చేసి దాంట్లోకి కాంబినేషన్ ఎర్ర చట్నీ చేశాను. పునుగులు వేస్తూ ఉన్నాను, వేస్తూనే తినటం కూడా అయిపోయిందిలేండి. పిల్లలు హాలిడేస్ కదా, కొద్దిగా లేట్గా చేస్తారు. అన్నీ చేసి ఆడ పెట్టేసి నేను వెళ్ళిపోతాను. ఏంటంటే కొద్దిగా టైం ఉంది కదా, హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేద్దామని మందారమాకు తెప్పించి ఇలా క్లీన్గా కడిగించి పెట్టానండి. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి మందారమాకుల్ని, ఎందుకంటే ఆకులపైన పురుగులని ఉంటాయి. ఆ పురుగుల్ని మనం అలాగే మిక్సీ పట్టేసి హెయిర్కి అంటించుకోవటం వలన స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అలాగే డాండ్రఫ్ కూడా వస్తుంది. సో ఏ ప్యాక్ అయినా సరే ముందుగా క్లీన్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మందారమాకుల్ని అయితే నేను శుభ్రంగా క్లీన్ చేసేసి తర్వాత మిక్సీకి వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు పెరుగు అయినా వేసుకోవచ్చు, నిమ్మ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. చుండ్రు ఎక్కువగా ఉంటే పెరుగు నిమ్మ జ్యూస్ వేసుకోండి. చుండ్రు లేకపోతే జస్ట్ వాటర్ని వేసేసి మిక్సీ పట్టేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టి హెయిర్కి అంతా ప్రాపర్గా అప్లై చేసుకోవచ్చు. చాలా రోజులు అయింది మా పాపకి హెయిర్ ప్యాక్ పెట్టేసి. 10th క్లాస్ కదా, ఇంకా చదువుతూ ఉంది, మనము డిస్టర్బ్ చేయటం ఎందుకని చెప్పేసి హెయిర్ ప్యాక్ పెట్టడం కొద్దిగా డ్రాప్ చేశాను. తర్వాత మళ్ళీ ఈ మధ్యనే అప్పుడొకసారి సెలవుల్లో పెడుతూ ఉన్నానండి. మా ఊర్లో ఏంటంటే నాకు మందారమాకు ఈజీగానే లభిస్తూ ఉంది. టౌన్లో మందారం చెట్లు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి దొరకవు. ఊళ్ళో ఉన్నప్పుడు ఊళ్ళో మనకు లభించే వాటితోనే హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవటం మంచిదని చెప్పేసి మందారమాకుతో ఇలా చక్కగా హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేసి పిల్లలకి అప్లై చేస్తూ ఉన్నాను. మళ్ళీ వేంపల్లెకి వెళ్ళిపోయిన తర్వాత మెంతులతో కానీ బ్రూతో కానీ ఇలా ఏదో ఒక ఆకుతో పెడుతూ ఉంటాను. ఊళ్ళో ఉన్నాము, మందారం ఆకులు అవైలబుల్గా ఉన్నాయని ఈ ప్రాసెస్ని ఎంచుకున్నాను. ఇద్దరు పిల్లలకి ప్యాక్ని అప్లై చేశానులేండి. పెద్ద పాపకి జుట్టు ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ పడుతుంది, చిన్న పాపకి జుట్టు చాలా తక్కువగా ఉంది కదా, కొద్దిగా అయితే సరిపోతుంది. చిన్నదానికి ఇలాంటి ప్యాక్స్ ఇలాంటివంటే ఇష్టం ఉండదు, అయినా కూడా నేనే బలవంతంగా కూర్చోబెట్టి ఇలాంటివన్నీ రుద్దుతూ ఉంటాను. బంక యాకి దీన్ని స్నానం చేయాలంటే కష్టము అది ఇది అని అంటూ ఉంటుంది. కాకపోతే హెయిర్కి మంచి గ్రోతింగ్ ఉంటుంది, హెయిర్ విరిగిపోదు, మంచిగా నల్లగా వస్తుంది, స్కాల్ఫ్ కూడా చల్లబడుతుందండి. ఇలాంటి ప్యాక్స్ అనేవి అప్లై చేసుకోవటం వలన స్కాల్ఫ్ అనేది బాగా మెత్తబడి జుట్టు పెరుగుదలకు ఈ మందారమాకు చక్కగా యూజ్ అవుతుందండి. సో నేను అప్పుడప్పుడు పిల్లలకి అప్లై చేస్తూ ఉంటాను. మీరు కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి ప్యాక్స్ పెట్టడం అలవాటు చేస్తూ ఉండండి, పిల్లల హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుందన్నమాట. ఇలా ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఇంట్లోనే 1 గంట పాటు బయటికి వెళ్లకుండా ఉండారండి. పిల్లలకైతే ఇంట్లోనే 1 గంట పాటు లాక్ చేసినట్లు ఉంది, అయినా కూడా గప్చుప్గానే ఉన్నారు. ఆ ఫేసెస్తో బయటికి వెళ్ళలేరు కదా. సో గంట అయిన తర్వాత చక్కగా షాంపూతో హెడ్ బాత్ చేసుకోవచ్చు, హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు